ఛానలుకి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా జనవరి 14వ తేదీ మంగళవారం యొక్క దినఫలాలు మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటాయి? ఈ రోజు దినఫలాల ప్రకారం 4 ప్రమాదాలు పొంచి ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. అయితే ముఖ్యంగా ఈ మిథున రాశి వారికి ఎటువంటి ప్రమాదాలు వచ్చే అవకాశాలు, సూచనలు వీరికి ఉన్నాయి? అలాగే ఆ ప్రమాదాలను అధిగమించడానికి, వాటి నుండి బయటపడటానికి మిథున రాశి వ్యక్తులు ఏం చేయాలి? ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. దేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువు గారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక మిథున రాశి అనేది రాశి చక్రంలో 3వ రాశి. మృగశిర 3-4 పాదాలు, ఆరుద్ర 1-2-3-4 పాదాలు, పునర్వసు 1-2-3 పాదాల్లో జన్మించిన వ్యక్తులు మిథున రాశిగా వ్యవహరించబడతారు. ఈ రాశి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే మిథున రాశి వారు హాస్యప్రియులు. ఎప్పుడూ తాము నవ్వుతూ ఇతరులను నవ్వించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వీరు ఎక్కడ ఉంటే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. పరిస్థితులకు తగినట్లుగా నిర్ణయాలు తీసుకునే చాకచక్యం కూడా వీరికి ఉంటుంది. అలాగే తెలివితేటలు కూడా ఎక్కువగా ఉంటాయి. మిథున రాశి వారు కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తూ ఉంటారు. ఏదైనా పని మొదలుపెట్టే ముందు 1-4 సార్లు ఆలోచిస్తూ ఉంటారు. అయితే ముఖ్యంగా మిథున రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే జనవరి 14వ తేదీ మంగళవారం రోజు దినఫలాల్లో వీరికి 4 ప్రమాదాలు పొంచి ఉన్నాయి, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా అపరిచిత వ్యక్తుల వల్ల మీరు డబ్బును కానీ లేకపోతే మీ యొక్క మొబైల్ ఫోన్స్ ని కానీ నష్టపోయే అవకాశం ఉంది, జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా ట్రైన్లలో ప్రయాణం చేసే వారి విషయంలో ఇటువంటి సంఘటన జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీ యొక్క విలువైన వస్తువులు, అలాగే డబ్బు, అలాగే గోల్డ్, ఇటువంటి వాటికి సంబంధించి ప్రయాణాల్లో చాలా జాగ్రత్తగా ఉండండి, అప్రమత్తంగా ఉండండి. అశ్రద్ధ చేశారంటే మాత్రం మీరు ఖచ్చితంగా వాటిని నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. అలాగే ఈరోజు దినఫలాల ప్రకారం మిథున రాశి వారికి బయట తినే ఆహార పదార్థాల వల్ల ప్రమాదం పొంచి ఉంది, జాగ్రత్తగా ఉండండి. అంటే బయటి ఆహార పదార్థాల వల్ల ఫుడ్ పాయిజన్ జరిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మీకు వీలైనంత వరకు బయటి ఆహార పదార్థాలను అవాయిడ్ చేయటమే ఉత్తమం. అంటే మీరు ఒకవేళ బయటి ఆహార పదార్థాలు నాణ్యత లేని ఫుడ్ కావచ్చు, లేకపోతే శుభ్రత లేని ప్లేసెస్ లో తినటం ద్వారా విరేచనాలు, వాంతులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవచ్చు. ఈ విధంగా ఫుడ్ పాయిజన్ జరిగి మీకు అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ అంశంలో కూడా ఖచ్చితంగా మిథున రాశి జాతకులు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాలి. అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం మీకు మరొక ప్రమాదం కూడా పొంచి ఉంది. ఆ ప్రమాదం ఏమిటంటే కనుక మీరు షూరిటీ సంతకాలు చేయటం ద్వారా నష్టపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ రోజు ఎవరికైనా షూరిటీ సంతకం చేసే ముందు 1-100 సార్లు ఆలోచించండి. ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు చేసేటటువంటి ఈ యొక్క సంతకం మీకు మున్ముందు భవిష్యత్తులో సమస్యలను సృష్టించవచ్చు. కాబట్టి ఆలోచించే నిర్ణయాలు తీసుకోండి. అలాగని ఎవరికీ సహాయం చేయకూడదని చెప్పటం కాదండి. అంటే పూర్తి భరోసా వారిపైన మీకు ఉండాలి. ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా వారు డబ్బు కట్టగలుగుతారు, లేకపోతే వారు మాట మీద నిలబడగలుగుతారు అంటేనే మీరు షూరిటీ సంతకం చేయండి. లేకపోతే అటువంటి వాటి జోలికి వెళ్లకపోవటమే ఉత్తమం. ఈ విషయంలో కూడా ఖచ్చితంగా మిథున రాశి జాతకులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే మిథున రాశి వారికి పొంచి ఉన్నటువంటి మరొక ప్రమాదం ఏమిటి అంటే కనుక నిర్మానుష్య ప్రదేశాలకు అర్ధరాత్రి సమయంలో అస్సలు వెళ్లకూడదు. ముఖ్యంగా ఆల్కహాల్ సేవించి నిర్మానుష్య ప్రదేశాలకు అర్ధరాత్రి సమయంలో డ్రైవింగ్ ఫీల్డ్ లో ఉన్నవారు వెళ్లారంటే సమస్యలను కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే నిర్మానుష్య ప్రదేశాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు మిమ్మల్ని లిఫ్ట్ అడిగితే కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అది కూడా మీకు ప్రమాదకరమైనటువంటి సూచనగా భావించడం జరుగుతుంది. కాబట్టి ఈ అంశంలో కూడా మిథున రాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉంటుంది. ఈ విధంగా 4 ప్రమాదాలు పొంచి ఉన్నాయి. శివారాధన తప్పకుండా చేసుకోండి. హనుమంతుని ఆరాధించండి. శుభతిథి ఉన్న మంగళవారం రోజు హనుమంతుడికి పొడవాటి వస్త్రాన్ని సమర్పించండి. ఆర్థిక స్థితి అనుమతిస్తే కనుక ఒక దేశీయ గోమాతను దానం చేయండి. ఆవును దానం చేయటం ద్వారా అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు. అలాగే ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన మీకు అద్భుతమైన ఫలితాలను అందజేస్తుంది. చూశారు కదండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి.
మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్